మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంను ఇసుక మాఫియాకు చెందిన కొందరు కూల్చివేశారని ప్రచారం చేయడం నిజం లేదని పేల్చినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ధ్వజమెత్తారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ హరీష్ రావు అబద్ధాల కోరని అన్నారు. ఓదేల, జమ్మికుంట మండలాల మధ్య ఉన్న మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంను కూల్చివేశారని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ ఈ చెక్ డ్యాం నిర్మించారని ప్రచారం చేయడంలో నిజం లేదన్నారు. ఈ చెక్ డ్యాంను నిర్మించింది మీ ప్రభుత్వంలోనే కదా అని నిలదీశారు. రాజకీయం కోసం లేనిపోని మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలను మళ్లించే క్రమంలో ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంతేగాని మీరు ఇటువంటి అబద్ధాల కోరు ముచ్చట్లు బంద్ పెట్టండి. మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించండి. నేను మొత్తం మా దగ్గర కూలిపోయిన చెక్ డ్యాం అన్నీ నేను చూపిస్తాను. మీరు ఎత్తుకపోయిన ఇసుక రీచ్ కూడా చూపిస్తాను. ఇంకా కూడా మా దగ్గర నా అవతల పక్క మానేరు రెండు ఇసుక రీచ్లు మీ ప్రభుత్వమే వందల లారీలు పోసిపెట్టారు. దగ్గర 2000-3000 లారీలు అయితే కావచ్చు. నేను వచ్చినాక బంద్ చేయించి అట్లే ఉన్నాయి ఆ ఇసుక కుప్పలు కూడా. అలా సంతోషరావు వాటా లేదా? సంతోషరావు వాటా లేదా? అలా వాటా లేదని నువ్వు నిరూపించగలుగుతావా? నువ్వు చెప్పగలుగుతావా? కవితకు వాటా లేదని చెప్పి నువ్వు నిరూపించగలుగుతావా? ఆ వాటాల కోసమే కదా కొట్లాడి ఇవాళ మీరు రోడ్డున పడ్డది. ఆ దోసుకున్న సొమ్ము కోసమే కదా ఇవాళ మీరు తనుకునేది. ఒకరి మీద ఒకరు కవిత నిన్ను కవిత ఇంకోరు ఇలా మీరు రోడ్డు మీద పడి తనుకునేది అందుకే కదా. 1,00,000 కోట్లు పైన దోసుకున్నటువంటి సొమ్మును పంచుకునే కానే కదా మీకు లొల్లిచ్చింది. మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా మీరు విష ప్రచారం చేశారు. అయిపోయింది, బీఆర్ఎస్ గెలుతాని ఇక్కడ వాట్సాప్లలో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో గెలిచింది అంతే. అసలు కాడికి వచ్చేవారు గెలవలే. ఇవాళ 2 సంవత్సరాల ఎలక్షన్ జరిగితే 51% ఓట్లు వచ్చినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 51% ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు. దాన్ని చూసైనా మీరు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోరు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో మేము మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నాలు, అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు ఫస్ట్ మీరు బంద్ చేయాలి. మీరు వాస్తవాలు మాట్లాడినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇలా వాస్తవం నిజమేది అబద్ధమేది. ప్రజలు అంత అమాయకులు కాదు. మన జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గట్లా అబద్ధాలు ప్రచారం చేశారు. ఎవరు నమ్మింది మిమ్మల్ని?